వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. ఇది ఎక్కువగా మన మదిలో ఉండేటువంటి డౌట్ అనమాట. ఎందుకు దాని మీద ఫోకస్ చేస్తున్నారంటే ఒక ఉత్సాహం ఉంటుంది, ఎంత తెచ్చుకుంటే నేను క్వాలిఫై అవుతాను అనే డౌట్ అనేది ఫస్ట్ ఉంటుంది. 80 మార్క్స్కి నేను ఎంత సంపాదించాలి అనేది ఫస్ట్ థాట్ వస్తుంది అనమాట చదివేటప్పుడు. అందుకనే కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనే దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటారండి. సో అందుకని దీని గురించి వీడియో చేయటం జరుగుతుంది. కట్ ఆఫ్ని ఎందుకు బేస్ చేసుకోవాలి, లేదా కట్ ఆఫ్ మనకి నిజంగా తెలుస్తుందా అంటే, నిజంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఏపీ హైకోర్టు కట్ ఆఫ్ ఎంతో ఎవరికి చెప్పలేదు. 2022 జరిగిన ఎగ్జామ్లో, 2022లో జరిగిన ఎగ్జామ్లో ఏపీ హైకోర్టులో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అనేది చెప్పలేదు అసలు. మరి కట్ ఆఫ్ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా దీని కట్ ఆఫ్ మనం క్లియర్గా కూడా కట్ ఆఫ్ తెలుసుకోలేం. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు, తర్వాత హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయి ఒక్కొక్క కేటగిరీకి అనేది అంతమందిలో తెలుసుకోవటం చాలా కష్టం. అవి బయటికి రిలీజ్ చేయలేదు కాబట్టి. రిలీజ్ చేస్తే తెలుసుకోవచ్చు, రిలీజ్ చేయలేదు కాబట్టి. పేపరు డిఫరెంట్ లెవెల్స్ వస్తూ ఉంటుంది. కొన్ని సెషన్స్లో ఈజీగా వస్తుంది, కొన్ని సెషన్స్లో హార్డ్గా కూడా పేపర్ వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఓఎంఆర్ షీట్ అనుకోండి, అందరికీ ఒకే రకమైన పేపర్ని ప్రొవైడ్ చేస్తారు. సో అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది. కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకుంటే మీరు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి లిమిటెడ్ సెంటర్స్ ఉంటాయి. లిమిటెడ్ సెంటర్స్లో అందరికీ ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నారనుకోండి, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి డిఫరెంట్ సెషన్స్ జరుగుతాయి. అంటే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. వచ్చినప్పుడు సేమ్ ఎస్ఎస్సి లాగానే అనమాట. రైల్వేస్ ఎస్ఎస్సి జరిగేటప్పుడు ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క రకమైన పేపర్ ఎలా అయితే వస్తుందో ఇప్పుడు దీనికి కూడా అలానే వస్తుంది. అలాంటప్పుడు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఎందుకు? పేపర్ ఈజీగా వస్తే. ఒక్కొక్క సెషన్లో కనుక పేపర్ చాలా హార్డ్గా వచ్చిందనుకోండి, మార్క్స్ తక్కువగా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కుదరదు అనమాట. అందుకని వీళ్ళు కట్ ఆఫ్స్ని రివీల్ చేయరు. మరి దీన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? కట్ ఆఫ్ని వీళ్ళు ఏ విధంగా అంటే, ఇప్పుడు హార్డ్గా వచ్చింది ఒకటే జూనియర్ అసిస్టెంట్ పేపరు, హార్డ్గా పేపర్ వచ్చినప్పుడేమో మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఈజీగా వచ్చినప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. మరి ఈ రెండింటిని ఏం చేస్తారంటే దీనికి ఒక ప్రక్రియ ఉంది. దాన్ని నార్మలైజేషన్ అంటారు, ఆర్ స్కేలింగ్ అంటారు అనమాట. ఈ నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ని ఎలా ఫాలో అవుతారో ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఈ స్కేలింగ్ విధానాన్ని ఫాలో అవుతారు. ఈ స్కేలింగ్ విధానంలో మొట్టమొదటిది రా స్కోర్. సపోజ్ ఒక సెషన్ తీసుకుంటున్నాను నేను. ఒక ఫస్ట్ సెషన్లో ఒక క్యాండిడేట్కి 65 వచ్చినాయి అండి రా స్కోర్. అంటే అతను పేపర్ ఎగ్జామ్ రాస్తే 80కి 65 వచ్చినాయి. ఎందుకు? పేపర్ చాలా ఈజీగా వచ్చింది కాబట్టి. దాని తర్వాత సెకండ్ సెషన్లో ఇంకొక వ్యక్తికి 55 మార్కులే వచ్చినాయి. సపోజ్ ఈ సెషన్లో పేపర్ హార్డ్గా వచ్చిందని అనుకుందాం. హార్డ్గా వచ్చింది కాబట్టి రెండో సెషన్లో మధ్యాహ్నం జరిగిన దాంట్లో 55 మార్కులే వచ్చినాయి. మార్నింగ్ జరిగిన దాంట్లో ఒక క్యాండిడేట్కి 65 మార్కులు వచ్చినాయి, ఈజీగా వచ్చింది కాబట్టి పేపర్. మరి ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ ఎలా వర్క్ అవుతుందంటే, ఈ 65 వచ్చిన మార్క్స్ అతని యొక్క యావరేజ్, సెషన్ యావరేజ్ మార్క్స్ ఇస్తారు. అంటే ఈ 65 మార్క్స్ వచ్చినటువంటి సెషన్ ఉంది కదా, సపోజ్ ఈ 65 మార్క్స్ వచ్చిన సెషన్లో ఈజీగా వచ్చింది పేపర్ కాబట్టి, పేపర్ చాలా ఈజీగా వచ్చింది కాబట్టి దీని యావరేజ్ మార్క్స్ ఇస్తారు. అంటే హైయెస్ట్ మార్క్స్ ఈ సెషన్లో ఎంతమంది రాశారు డివైడెడ్ చేస్తారు. అప్పుడు ఆ సెషన్ యొక్క ఒక ఏ అనే క్యాండిడేట్ యొక్క మార్కులు ఫస్ట్ సెషన్లో ఈజీగా వచ్చింది కాబట్టి 65 మార్కులు వచ్చినాయి, రా స్కోర్ అయింది. అయితే అతని యావరేజ్ మార్క్స్ మాత్రం, అంటే ఆ సెషన్ యొక్క యావరేజ్ మార్కులు 60. ఎందుకు? హైయెస్ట్ స్కోరు, వాళ్ళకు వచ్చిన స్కోర్స్ డివైడెడ్ బై ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది డివైడ్ చేస్తారు. అప్పుడు యావరేజ్ మార్క్స్ వస్తాయి 60 యావరేజ్ మార్క్స్. అంటే ఫస్ట్ సెషన్లో ఒక క్యాండిడేట్ యొక్క హైయెస్ట్ మార్క్స్ రా స్కోర్ 65 వచ్చినాయి, పేపర్ ఈజీగా వచ్చినాయి కాబట్టి 80కి 65 వచ్చినాయి. ఆ సెషన్ యొక్క యావరేజ్ మార్క్స్ 60. రెండో సెషన్ చాలా హార్డ్గా వచ్చింది పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి సెకండ్ సెషన్లో రాసిన క్యాండిడేట్ యొక్క మార్క్స్ 55 వచ్చినాయి అనుకుందాం. ఈ సెకండ్ సెషన్ యొక్క యావరేజ్ మార్క్స్ 50. ఎందుకు? పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి అందరి మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మెంబర్స్ చూసుకున్నప్పుడు
యావరేజ్ స్కోరు 50 వచ్చింది, ఫస్ట్ సెషన్ యావరేజ్ స్కోర్ 60 వచ్చింది. ఇప్పుడు నార్మలైజేషన్ ఆర్ స్కేలింగ్ ప్రక్రియను వీళ్ళు ఎలా చేస్తారంటే కట్ ఆఫ్ కోసం ఎస్ఎస్సిలో కానీ అదర్ ఎగ్జామ్స్లో ఇవి జరుగుతూ ఉంటాయి, రైల్వే బోర్డు కానీ ఇలాంటి వాటిల్లో కూడా. అదే ఏపీ హైకోర్టు కూడా అడాప్ట్ చేసుకుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు పెట్టినా కానీ దాదాపుగా ఇలానే ఉంటుంది నార్మలైజేషన్ ప్రక్రియ అనేది. సపోజ్ ఇప్పుడు సెకండ్ సెషన్ అతని మార్క్స్ ఎంత 55 వచ్చినాయి. ఇతన్ని నార్మలైజేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఇతని స్కోర్ను పెంచుతారు, ఇతని స్కోర్కి ఈక్వల్ అయ్యేలాగా. ఎందుకు ఈజీగా పేపర్ వచ్చింది కాబట్టి 65 వచ్చినాయి, హార్డ్గా వచ్చింది కాబట్టి 55 వచ్చినాయి. ఇతనికి ఇచ్చిన క్వశ్చన్స్ వేరు, ఇతనికి ఇచ్చిన క్వశ్చన్స్ వేరు. వీళ్ళిద్దరిని ఈక్వలైజేషన్ చేయడం కోసం ఏం చేస్తారు, నార్మలైజేషన్ చేస్తారు. ఇప్పుడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నార్మలైజేషన్ ఎలా జరుగుతుందంటే ఇతని యొక్క రా మార్క్స్ ఇంటూ ఈజీగా వచ్చిన పేపర్లో ఉన్న యావరేజ్ మార్క్స్ వేస్తారు. 55 into 60 డివైడెడ్ బై ఈ సెకండ్ సెషన్ మనం దేనికైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో, ఏది ఈక్వలైజేషన్ చేయాలనుకుంటున్నామో, నార్మలైజేషన్ చేయాలనుకుంటున్నామో ఆ సెషన్ యొక్క యావరేజ్ స్కోర్ 50ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసినప్పుడు చూడండి 0 0 5 11 into 6 66. అంటే ఇప్పుడు నార్మలైజేషన్ చూడండి 66 మార్క్స్ వచ్చినాయి. ఎవరికి? ఈ 55 వచ్చినటువంటి మార్క్స్ అతనికి ఎంత వస్తున్నాయి, ఇప్పుడు 66 వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇతని మార్క్స్ ఎట్లా కన్వర్ట్ చేస్తారంటే 66 మార్క్స్ వేస్తారు ఇతనికి. అంటే ఫస్ట్ సెషన్ అతనికి 65 వచ్చినాయి, ఇతనితో నార్మలైజేషన్ చేస్తే ఇతనికి ఎంత వచ్చినాయి, 66 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈ 55 మార్క్స్ అతనికి స్కోరు ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత 66 అవుతుంది. ఇలా హార్డ్గా వచ్చినటువంటి సెషన్ని ఈజీ సెషన్తో నార్మలైజేషన్ చేసి స్కోర్స్ని ఇంక్రీజ్ చేస్తారు. సో ఎందుకు? పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి. ఇది నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్. ఎప్పుడైతే పేపర్ హార్డ్గా వచ్చిందో ఈజీగా వచ్చిన పేపర్లతో కంపారిజన్ చేసి ఆ రెండింటిని నార్మలైజేషన్ చేయడం ద్వారా అందరినీ ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకొస్తారనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి స్కేలింగ్ ఆర్ నార్మలైజేషన్ ఇష్యూ. సో ఇది ఏపీ హైకోర్టుకి సంబంధించి నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ ప్రక్రియ ఇలా వర్కౌట్ అవుతుంది. మీరు ఈ మ్యాథమెటిక్స్ అన్నిటిని పక్కన పెడితే సింపుల్గా చెప్పాలంటే ఈజీ సెషన్ని హార్డ్ సెషన్తో కంపారిజన్ చేసి హార్డ్గా పేపర్ వచ్చినప్పుడు ఆ స్కోర్స్ని నార్మలైజేషన్ ద్వారా ఈజీగా వచ్చినటువంటి పేపర్లతో లేదా ఈజీగా పేపర్ వచ్చినటువంటి స్టూడెంట్స్తో స్కేలింగ్ ప్రక్రియ జరుగుతుంది అనమాట. అలా మార్క్స్ అనేది ఈక్వలైజేషన్ చేస్తారు. ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్లో కట్ ఆఫ్ నీకు ఎలా తెలుస్తుంది క్లియర్గా? అందుకని కట్ ఆఫ్ని వీళ్ళు బయటికి ఇవ్వరనమాట. అయితే మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్గా ఉండటానికి అవకాశం ఉంది? 80 మార్క్స్లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది? మనందరికీ తెలుసు మేజర్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా జీకే, మేజర్ పోస్టులు అన్నిటికి కూడా జీకే 40 మార్క్స్ ఉంది అండ్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంది. సో ఇంగ్లీష్లో మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే ఒక సబ్జెక్టే 40 మార్కులు, ఇక్కడ జీకే 10 సబ్జెక్టులు కలిపి 40 మార్కులు. ఒక సబ్జెక్టే 40 మార్కులు కాబట్టి దీంట్లో 30 to 35 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మినిమం. సో మ్యాక్సిమం 35+ స్కోర్ చేసుకోవాలి ఇంగ్లీష్లో. జీకే అట్లీస్ట్ 30 మార్క్స్ తెచ్చుకోవాలండి మినిమం. సో అలాంటి పొజిషన్లో అంటే అట్లీస్ట్ మీరు 60 to 65+ స్కోర్ కనుక చేయగలిగితే, సో నా ఉద్దేశం ప్రకారం 60 to 70 తెచ్చుకోగలిగితే అన్ని కేటగిరీస్ కూడా దీంట్లోకి రావడానికి అవకాశం ఉంది. సో అలా తెచ్చుకోవాలంటే మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. జీకేలో కరెంట్ అఫైర్స్ని మేజర్గా ఫోకస్ చేయాలి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలి అండ్ స్పెసిఫిక్ టాపిక్స్ని ఫోకస్ చేయాలి. ఈ రెండింటి నుంచి జీకేలోనే అప్రాక్సిమేట్గా 25 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అంటే మిగతా సబ్జెక్టులు అన్నీ కలిపినా మీకు ఇంకో 15 క్వశ్చన్స్ వస్తున్నాయని అర్థం అనమాట. సో అంతే మేజర్ పార్ట్ మనం స్మార్ట్ వర్క్ చేయాల్సిన వాటిలో ఈ 2 సబ్జెక్టులు చదివితేనే 25 మార్క్స్ వస్తున్నాయి. 8 సబ్జెక్టులు చదివితే మీకు 15 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ కానీ, ఎకనామిక్ కానీ, పాలిటీ కానీ ఇవన్నీ చూసినా కానీ. సో అందుకనే కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అనే దానికి సపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి జీకేలో. మీరు వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్, ఇంగ్లీష్ వచ్చేసి నేను ఆర్డర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మన ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఆర్డర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ ఆర్డర్లో మీరు ప్రిపేర్ అయితే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. హైయెస్ట్ టు లోయెస్ట్ ఏ చాప్టర్స్ వస్తున్నాయి, ఏ మార్క్స్ వస్తున్నాయి అనేది. సో దాన్ని మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తే తప్పితే మీరు ఈ కట్ ఆఫ్ని రీచ్ కాలేరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన పొటెన్షియల్ మొత్తాన్ని కూడా దాని మీద ఇంప్లిమెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
సో దానికోసం ప్రయత్నం చేయండి. సో అందుకని ఎస్విఆర్ అకాడమీలో వీడియో క్లాసెస్ని, తర్వాత వీడియో క్లాసెస్ మొత్తం చూసిన తర్వాత దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేశాను. ఈ స్టడీ మెటీరియల్ సేమ్ వీడియో క్లాసెస్లో ఏదైతే ఉందో అదే ఉంటుంది. అందుకని రివిజన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఒక 10-15 టెస్టులు కండక్ట్ చేస్తాం, అవి మీరు రాయండి. సో ఈ ఆర్డర్ మీరు ఫాలో అవ్వండి. స్మార్ట్ వర్క్ నేను ఏదైతే చెప్పానో దాన్ని చేయండి. అప్పుడు మీరు మీ డిజైర్డ్ రిజల్ట్ని చేరుకోగలుగుతారు. సో ఇలా కట్ ఆఫ్ గురించి మాట్లాడే సందర్భంలో ఈ నార్మలైజేషన్ అండ్ స్కేలింగ్ ప్రక్రియ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి దాని గురించి నేను డిస్కస్ చేశాను. ఎనివే అండి, ఎస్విఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఏదైతే చెప్పానో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ ఓరియంటేషన్లో న్యూ క్లాసెస్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి మీరు కోర్సు గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ మీకు అప్పటికి కూడా ఏమైనా కొంచెం కాంప్లెక్స్గా ఉంటే ఈ వీడియో వెనక ఎలా పర్చేజ్ చేయాలో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, SVRacademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది, ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.